బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో ఇతర విషయాలు దావుద్ ఇబ్రహీం వ్యక్తిగత జీవితం గురించి మీరు వీరప్పన్కి ప్రేమ కథ పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలాంటి ప్రేమాయణాలు విత్ హిస్ ఫ్యామిలీ. Because Dawood is a very woman man and he had affairs with a lot of women and he had affairs. ఎక్కడో మధ్యలో రకరకాల పుకార్లు వచ్చేవి. బాలీవుడ్లో కూడా ఆయనకి చాలా రిలేషన్షిప్స్ అఫైర్స్ ఉన్నాయి పుకార్లు ఏం కదా ఉన్నాయి. He actually was living with Mandakini, married Mandakini for nearly 10 years. Yeah. What was the last time we heard of Dawood Ibrahim in అంటే ఆయన జాడలు కానీ? We are hearing it now, right now, yes, because of the Sachin Vajay connection. Yes. సో మరి ఈ టైంలో ఇంత సున్నితమైన ఈ విషయం మీద మీరు సినిమా తీస్తే మిమ్మల్ని దేశద్రోహి అని ఎవరన్నా అంటే ముద్ర వేస్తే మీరు ఒప్పుకుంటారా? అదే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశంలో దావుద్ ఇబ్రాహిం ఏం చేశాడు అని ఎవరికి తెలియదు. ఫస్ట్ మనకు ఒక ఫ్యాషన్ అయిపోయింది మాట్లాడితే దావుద్ ఇబ్రాహిం అని చెప్పడం. మీరు చెప్తే నమ్మరు, దావుద్ ఇబ్రాహిం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇన్ ఇండియా ఫర్ లాస్ట్ 30-40 ఇయర్స్. ఓకే, యాక్చువల్ ఉన్న కేసులు రెండే. వాట్ ఆర్ ద 2 కేసెస్? ఒకటేమో సమద్ ఖాన్ అని ఒక మర్డర్ జరిగింది. సమద్ ఖాన్ని 4-5 కలిసి చంపారు. దాంట్లో దావూద్ ఉన్నాడు అనేది ఒక ఎలిగేషన్ ఉంది ఒకటి. రెండోది 93 బ్లాస్ట్. 93 బ్లాస్ట్లో అక్యూజ్ నెంబర్ 1 బాంబే పోలీస్ ఛార్జ్ షీట్ ప్రకారం 13 ఇయర్స్ ట్రయల్ జరిగిన తర్వాత ఒక్క విట్నెస్ కానీ ఒక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ మటీరియల్ ఎవిడెన్స్ కానీ దొరకలేదు దావూద్ని లింక్ చేయడానికి. కానీ దావూద్ ఇంకా క్రిమినల్. ఎందుకు? అతను సమన్స్ ఆన్సర్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు అతను వస్తే నేనే చేశాను అన్న ఒక ఎవిడెన్స్ ఉంది, కానీ ఇంకో కౌంటర్ ఎవిడెన్స్ అనేది ఇంపాసిబుల్ సృష్టించడం. సో ఒకవేళ తను వచ్చి లొంగిపోతే ఇమీడియట్ వదిలేసి వస్తుంది. ఓకే, వాళ్ళు ఏదో డీలే చేస్తారు ఇలాంటివన్నీ చేసి, బట్ తను రావాల్సిన అవసరం లేదు. సో బేసిక్గా మనం ఎంతసేపు తాగుదాం పెద్ద క్రిమినల్ ఏం చేసినా ఎవరికి తెలియదు. కానీ ఏ క్రైమ్స్లో ఆయన యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ అదర్ దెన్ ఆల్ దిస్? నాకు పర్సనల్గా నా రీడింగ్ ఏంటంటే ఈజ్ అ హైలీ ఇంటెలిజెంట్ గాయ్ అండ్ హీ యూజ్డ్ క్రైమ్ ఇన్ ద బిగినింగ్ డేస్ టు బికమ్ లెజిటిమేట్లీ సక్సెస్ఫుల్. సో తను దుబాయ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఈ కసినోస్ లేకపోతే హోటల్స్ ఇలాంటివన్నీ లీగల్ బిజినెస్ స్టార్ట్ చేసి ఈ వాజ్ లివింగ్ వెరీ పాష్ కార్స్ అండ్ బిగ్ బంగ్లోస్ అండ్ షేక్ తోటి లంచ్ చేసాడు, దుబాయ్ షేక్ తోటి. యూనో ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అసలు క్రైమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా క్రైమ్ ఎందుకు చేస్తారు? దెర్ హ్యాస్ టు బి సమ్ రీజన్ ఫర్ టు డూ దట్. ఆల్రెడీ తన సక్సెస్ 1986లో వచ్చిన తర్వాత వై వుడ్ బి ఇంటరెస్టింగ్? అలా చూస్తే అంటే పవర్కి అంత ఉంటుందా? అంత ఉండదు. కానీ అదే కానీ దాని తర్వాత ఇఫ్ ఈస్ లీగల్లీ మేకింగ్ hundreds and thousands of crores, why would you do these cheap things like 50 lakhs? అంటే కిక్ కాదా? Is it not I mean that kind of getting that kind of power? Power ని అవసరానికి వాడుకోవడం కూడా తప్పే. But what is ఇప్పుడు two different things. 93 before people used to take pride బాయ్ को जानता हूँ, బాయ్ ने डिनर भी बुलाया. ఈ పెద్ద వాళ్ళందరూ యాక్చువల్లీ దే యూస్ టు ఫ్లాంట్ దేర్ కనెక్షన్స్. బికాజ్ అప్పుడు అండర్ వరల్డ్ ఏంటంటే ఇట్ వాజ్ మోర్ లైక్ ఏ ఒక ఫ్లాంబాయింట్ థింగ్. గొడవైన ఇంటర్నల్ గ్యాంగ్ వార్ఫేర్ అలా ఉండేది, కానీ జనాలు బయట మీదకి వచ్చారు కదా. ఇప్పుడు 93లో టెర్రరిస్ట్ యాంగిల్ జరిగింది. ఐఎస్ఐ మౌలానా 93 బ్లాస్ట్ మౌలానా టెర్రర్ యాంగిల్ అనేది అటాచ్ అయింది. దట్ ఈస్ వెన్ ద పర్సెప్షన్ చేంజ్. కానీ ఆ పర్సెప్షన్ ఎందుకు వచ్చింది? బికాస్ ద పోలీస్ హ్యావ్ చార్జ్డ్ హిమ్, విచ్ దే కాంట్ ప్రూవ్ టిల్ టుడే. ఎక్సెప్ట్ ఫర్ దట్ వీ నెవర్ హర్డ్ ఆఫ్ హిమ్ ఇన్ ఎనీ కేస్. ఓకే, తర్వాత ఇప్పుడు ఆల్రెడీ తను అనిల్ కపూర్, సంజయ్ దత్ లాంటి పెద్ద స్టార్స్ తన పక్కన ఉండి దుబాయ్ షేక్ తోటి లంచ్ చేస్తున్నాడు. వై వుడ్ ఈ ఇన్వాల్వ్ ఇన్ దిస్ పెటీ క్రైమ్? దాని మూలానే మీకు ఆ పవర్ ఎక్కువ. కానీ ఎవరికో ఫోన్ చేసి 50 లక్షలు 1 కోటి రూపాయలు అని బెదిరించి చేసేది దానికన్నా అదే ఎక్కువ, ఇది ఎక్కువ. ఎంత మీరు నార్కోస్ లాంటివి చూసినా ఇది ఒక రియల్ లైఫ్ సంఘటన, అందులో మన దేశానికి సంబంధించిన సంఘటన. సరే మీరు దేశభక్తి ఉందే లేదు అని చెప్పినా కూడా ఎక్కడొక్కడ మీకు కొంచెం ఉంటుంది కదా, అంటే ఒక విధమైన కన్సర్న్. హౌ ఆర్ యు గోయింగ్ టు జస్టిఫై మేకింగ్ a series on this? I am not telling first of all justifying that Dawood Ibrahim is good for the country or bad for the country. జరిగిన జర్నల్ చూపెడతాను. Then it's up to the people.
ఇప్పుడు నేను మన దేశానికి స్వాతంత్రం తెచ్చింది దావుద్ ఇబ్రహీం అని చెప్పట్లేదు కదా నేను. వాట్ ఎగ్జాక్ట్లీ హీస్ ఐఎమ్ షోయింగ్ దట్. రైట్. ఇట్ లైక్ అ డాక్యుమెంటేషన్ ఆఫ్ ఏ full story, big story that shook up the entire country at one point of time. రైట్. రామ్ గోపాల్ వర్మ గారు, దావుద్ ఇబ్రహీంని ఎప్పుడైనా కలిసే అవకాశం కానీ ఆలోచన కానీ మీకుందా? ఆయనకు ఈ సినిమా తర్వాత ఉంటుంది అనుకుంటారా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే దావుద్ ఇబ్రహీం ఇస్ అ హైలీ సీక్రెటివ్ పర్సన్. లాస్ట్ మరి ఆ సీక్రెట్స్ మీరు బయట పెట్టేస్తున్నారు కదా ఈ సినిమాలో. కాదు, నేను అది తను ఇప్పుడు ఇంటరాక్షన్ నేను చెప్పేది 35 yearsలో తన ఒక ఫోటో బయట రాలేదు. ఎందువల్ల అంటారు? అది ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ యాక్చువల్లీ. అండ్ ఒక వీడియో క్లిప్ కానీ ఒక ఫోటో కానీ. అండ్ ఆల్సో యూఆర్ రాంగ్ ఇన్ సేయింగ్ దట్ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ హిమ్. దట్స్ నాట్ ట్రూ. ఒక పాయింట్ ఏంటంటే హీఈస్ అండర్ అనదర్ నేమ్ ఇన్ పాకిస్తాన్. ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి ఎక్స్ట్రడిషన్ ట్రీటీ లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తోబిష్ అని ఒక ముస్లిం ఉన్నాడు అనుకోండి కరాచీలో. వాడు అక్కడే క్రైమ్ చేసి ఆడు వచ్చి హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి, మనం పట్టించుకుంటాం. మనం పాకిస్తాన్లో ఎవడో ఏదో చేస్తే మనం ఇప్పుడు క్రైమ్ అనేది ఇప్పుడు జ్యూరిస్డిక్షన్ మన దగ్గర ఉండి మన దగ్గర ఉన్నప్పుడు క్రైమ్ చేయాలి. సో ఎవరు చూడడం లేదంటారు? ఎవరు చూడలేదు. సో ఆయన ఎక్కడైనా ఎయిర్పోర్ట్ లోకి వచ్చి కనిపించలేతే మీ గోవా బీచ్ లో షూటింగ్ సెట్ పక్కన ఇండియాలో ఈజ్ వాంటెడ్ పర్సన్. అదే అడుగుతున్నా, ఇండియాలోనే చెప్పాను హీస్ వాంటెడ్ కదా. ఇండియాలో కాదు, మీరు ప్రపంచం అంతా ఎదుగుతుంది. అలా అంటే ప్రపంచం అంతా తిరిగి వెతుకుతున్నారని మన వాళ్ళు. దే ఆర్ గోయింగ్ వరల్డ్ అరౌండ్ ద వరల్డ్ లుకింగ్ ఫర్ హిమ్. నో, they're not. They all believe that he is in Pakistan. He is known to be in Pakistan. Yeah. But they can't go into Pakistan, ante. Right. Which is why he's hiding there. But now he is actually in the form of your hero. మీ పాత్రగా ఇప్పుడు తెర ముందుకు వస్తుంది దావుద్ ఇబ్రహీం. సో మీ పాత్రని ఇష్టపడతారా జనం? చూసి కష్టపెట్టుకుంటారా? See, what is your gut feeling? Anybody you see as a human being, you'll always tend to like him. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ ఎమోషన్ కనెక్ట్ అవుతారు. రైట్. లాజిక్ కనెక్ట్ అవుతారు, రేషనాలిటీ కనెక్ట్ అవుతారు, థాట్ ప్రాసెస్ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు మీరు నార్కోస్ చూసారనుకోండి, పబ్లో ఎస్కోబార్ ముందు దావుద్ ఇబ్రహీం ఈజ్ నథింగ్. అంత పబ్లో ఎస్కోబార్ని మనం హ్యూమన్ బీయింగ్గా చూసినప్పుడు మనం ఒక 2 seasons చూసాం కదా వరుస. ఎందుకంటే పబ్లో ఎస్కోబార్ మన లైఫ్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేసినట్టు మనకు తెలియదు. బట్ వెంచువల్లీ మన లైఫ్ అంటే కంట్రీ కాదు కదా, వెంచువల్లీ లైఫ్. నంబర్ ఆఫ్ పీపుల్ పబ్లో ఎస్కోబార్ ఒక్కడిని చంపడానికి మొత్తం ప్లేన్ కూల్చాడు పబ్లో ఎస్కోబార్. అలాంటి మనిషి కూడా మీ దగ్గర నుంచి అతను రూమ్లో ఉన్నప్పుడు, అంటే సినిమా అనేది ఆల్మోస్ట్ యు ఆర్ విత్ హిమ్ అట్ దట్ టైమ్. 100% యుల్ గెట్ ఎమోషనల్ విత్ ఎనీబడి. లేదు, యు ఆర్ మెన్షనింగ్ అనిల్ కపూర్, సంజయ్ దత్, వీళ్ళందరూ కూడా ఆయన సన్నిహితంగా ఉండేవారు. ఆ సాన్నిహిత్యం అసలు ఎలా ఏర్పడుతుంది అంటే ఒక గ్యాంగ్స్టర్ అని తెలిసే వెళ్తారా బాలీవుడ్ నటులు అంటే? ఎందుకంటే ఆ టైంలో అండర్ వరల్డ్ అనే వర్డ్ మనం ఇప్పుడు యూజ్ చేసిన కాంటెక్స్ట్లో ఉండేది కదా అసలు. వాళ్ళందరూ పవర్ఫుల్ పీపుల్ అక్కడ. బడా ఆద్మీ బహుత్ ఏ అని ఒక హీరో లాగా చూసేవారు గ్యాంగ్స్టర్స్ని. వీళ్ళు హీరోలు అందరూ కూడా సిటీలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరిటాల రవి ఉన్నాడు. పరిటాల రవి వెరీ వైలెంట్ అండ్ డేంజరస్ గా అంటారు. మొత్తం మీకు అనంతపూర్ జిల్లాలో ఎందుకు అందరిని ఎక్కించింది? అందుకే ఎక్కించింది. కానీ ఇక్కడ తేడా ఏమొస్తుందంటే వర్మ గారు, ప్రధానంగా ఒక అబ్స్కాండింగ్ ఇలాంటి క్రిమినల్కి ఒక పొలిటికల్ ఫేస్ ఉండే ఒక తీవ్రమైన వ్యక్తికి దేర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. ఈ మనిషి అందుబాటులో ఉన్నారు, ఈ మనిషి తప్పించుకుని వెళ్తారు కాబట్టి ఎక్కడున్నాడో తెలియదు. ఈచ్ పర్సన్ తను ఉన్న పొజిషన్, తను ఉన్న సిచ్యువేషన్లో తనకు అనుగుణంగా అడ్వాంటేజ్ తీసుకుంటాడు. పరిటాల రవి అనే మనిషి అనంతపూర్లో ఉన్నాడు. అనంతపూర్లో ఏమేమి మనకు వర్కౌట్ అయితే వేరే ఉంటాయి. దుబాయ్లో దావుద్ ఇబ్రహీం అంటే తనకు వేరే వర్కౌట్ అవుతాయి. వీళ్ళకి ఉండే ఫ్యాసినేషన్ ఆయనకి ఫిల్మ్ స్టార్స్ పట్ల ఎందుకు ఉండేది ఫ్యాసినేషన్? దట్ ఇస్ వెరీ అది దిస్ బికాస్ హీ డెలిబరేట్లీ వాంటెడ్ టు గివ్ దట్ కలర్ టు ద గ్యాంగ్. అంటే మనం వీధి రౌడీలాగా ఉండకూడదు, మనని రెస్పెక్ట్తో చూడాలి జనాలు. రెస్పెక్ట్తో ఎప్పుడు చూస్తారు? రెస్పెక్టబుల్ పీపుల్తో ఉన్నప్పుడు చూస్తారు. అందుకని పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చి ఈ ఫిల్మ్ స్టార్స్ని, పొలిటికల్ లీడర్స్ని, క్రికెట్ ప్లేయర్స్ని ఇలా అందరినీ ఇన్వైట్ చేసేవాడు. సో వాళ్ళ పక్కన నుంచున్నాడు కాబట్టి తనకు కూడా ఒక లెజిటిమసీ వచ్చేస్తుంది. విచ్ ఇస్ అ ప్లాన్డ్ పర్పస్ ఐ డిడ్ దట్. రైట్. అండ్ ఎవరెవరు అంటే వెళ్ళకపోయే క్వశ్చన్ ఉండదు. ఆయన దావుద్ ఇబ్రహీం పిలిచాక ఇంపాసిబుల్. రాము అని చెప్పడానికి ఏ వెరీ బిగ్ మ్యాన్ కాల్స్ యూ ఇన్ ఎ నైస్ వే నాట్ టు డూ ఎ క్రైమ్. ఎందుకు వెళ్ళరు మీరు? అంటే ఎందుకు క్రిమినల్స్తో మనకు ఎందుకు అని అనుకోవాలి కదా.
అది అంటే ఇప్పుడు క్రిమినల్స్ అంటే ఇప్పుడు పిక్ పాకెట్ క్రిమినలే, దావుద్ ఇబ్రాహిం క్రిమినలే. కానీ తనకున్న ఇమేజు ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ పవర్ఫుల్ ఫ్రెండ్స్. ఫలానా ఒకటి తెలిస్తే ఎప్పుడైనా మనకు పనికొస్తాడు, ఎప్పుడైనా మనం ఏం చేయట్లేదు, మనం క్రైమ్ చేయట్లా. రైట్. కానీ పవర్ఫుల్ పీపుల్ తెలియటంలో తప్పే ఉంది అని ఒక అట్రాక్షన్ అందరికీ ఉంటుంది. ఎప్పుడు అది పోయింది? 93 బ్లాస్ట్ తర్వాత పోయింది. బికాస్ దట్ వాజ్ మర్డర్ ఆఫ్ పబ్లిక్ ఇన్నోసెంట్ పీపుల్. దట్ వాజ్ అ టెర్రర్ ఇన్సిడెంట్. దట్ ఈస్ వెన్ ఎవ్రీబడి కట్ ఆఫ్ దేర్ లింక్స్ విత్ దావుద్ ఇబ్రాహిం, విచ్ ఈస్ ద రీజన్ తను చాలా ఎఫెక్టెడ్ దానికి. అందుకే అలా ఎఫెక్ట్ అతను ముందే తెలుసు కాబట్టి అతను చేసి ఉండడని నా బిలీఫ్. మీ సినిమాలో ఈ ఆస్పెక్ట్స్ అన్ని అడ్రస్ అవుతారా, చేస్తారా అసలు? ఆఫ్ కోర్స్. అంటే ఇది 93 బ్లాస్ట్ ఆల్సో ఇవన్నీ దే ఆర్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎస్. అండ్ అంటే అది సీరియస్లో ఉండదు, సినిమాలో ఉండదు. సినిమాలో 1982 మధ్యలో ఉంటుంది స్టోరీ. సో ఎమర్జెన్స్ వరకు మీ సినిమా, ఆ తర్వాత జరిగిన కార్యకలాపాలు అన్ని సిరీస్, అవన్నీ సిరీస్ లో ఉండబోతున్నాయి. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు, అంటే ఇప్పుడు ఎంత మీరు నార్కోస్ లాంటివి చూసినా ఇది ఒక రియల్ లైఫ్ సంఘటన, అందులో మన దేశానికి సంబంధించిన సంఘటన. సరే మీరు దేశభక్తి ఉందే లేదు అని చెప్పినా కూడా ఎక్కడో అక్కడ మీకు కొంచెం ఉంటుంది కదా, అంటే ఒక విధమైన కన్సర్న్. హౌ ఆర్ యూ గోయింగ్ టు జస్టిఫై మేకింగ్ సిరీస్ ఆన్ దిస్? I am not telling first of all justifying that Dawood Ibrahim is good for the country or bad for the country. జరిగిన జర్నీ చూపెడతాను. దెన్ ఇట్స్ అప్ టు ద పీపుల్. ఇప్పుడు నేను మన దేశానికి స్వాతంత్రం తెచ్చింది దావుద్ ఇబ్రాహిం చెప్పట్లేదు కదా నేను. వాట్ ఎగ్జాక్ట్లీ హీస్ ఐఎమ్ షోయింగ్ దట్. రైట్. ఇట్ లైక్ అ డాక్యుమెంటేషన్ ఆఫ్ a full story, correct story that shook up the entire country at one point of time. రైట్. రామ్ గోపాల్ వర్మ గారు, దావుద్ ఇబ్రాహింని ఎప్పుడైనా కలిసే అవకాశం కానీ ఆలోచన కానీ మీకుందా? ఆయనకు ఈ సినిమా తర్వాత ఉంటుంది అనుకుంటారా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే దావుద్ ఇబ్రాహిం ఇస్ అ హైలీ సీక్రెటివ్ పర్సన్. లాస్ట్ మరి ఆ సీక్రెట్స్ అన్ని మీరు బయట పెట్టేస్తున్నారు కదా ఈ సినిమాలో. కాదు, నేను తను ఇప్పుడు ఇంట్రాక్షన్ నేను చెప్పేది 35 yearsలో తన ఒక ఫోటో బయట రాలేదు. ఎందువల్ల అంటారు? అది ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ యాక్చువల్లీ. అండ్ ఒక వీడియో క్లిప్ కానీ ఒక ఫోటో కానీ. అండ్ ఆల్సో యూఆర్ రాంగ్ ఇన్ సేయింగ్ దట్ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ హిమ్. దట్స్ నాట్ ట్రూ. ఒక పాయింట్ ఏంటంటే హీఈస్ అండర్ అనదర్ నేమ్ ఇన్ పాకిస్తాన్. ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తౌబిష్ అని ఒక ముస్లిం ఉన్నాడు అనుకోండి కరాచీలో, వాడు అక్కడే క్రైమ్ చేసి ఆడు వచ్చి హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి, మనం పట్టించుకుంటాం. మనం పాకిస్తాన్లో ఎవడో ఏదో చేస్తే మనం ఇప్పుడు క్రైమ్ అనేది ఇప్పుడు జ్యూరిస్డిక్షన్ మన దగ్గర ఉండి మన దగ్గర ఉన్నప్పుడు క్రైమ్ చేయాలి. సో ఎవరు చూడడం లేదంటారు? ఎవరు చూడట్లేదు. సో ఆయన ఎక్కడైనా ఎయిర్పోర్ట్ లోకి వచ్చి కనిపించలేతే మీ గోవా బీచ్ లో షూటింగ్ సెట్ పక్కన ఇండియాలో ఈజ్ వాంటెడ్ పర్సన్. అదే అడుగుతున్నా, ఇండియాలోనే చెప్పాను హీస్ వాంటెడ్ కదా. ఇండియాలో కాదు, మీరు ప్రపంచం అంతా ఎదుగుతుంది. ప్రపంచం అంతా తిరిగి వెతుకుతున్నారని మన వాళ్ళు. దే ఆర్ గోయింగ్ వరల్డ్ అరౌండ్ ద వరల్డ్ లుకింగ్ ఫర్ హిమ్. నో, they're not. They all believe that he is in Pakistan. He is known to be in Pakistan. Yeah. But they can't go into Pakistan, ante. Right. Which is why he is hiding there. But now he is actually in the form of your hero. మీ పాత్రగా ఇప్పుడు తెర ముందుకు వస్తుంది దావుద్ ఇబ్రాహిం. సో మీ పాత్రని ఇష్టపడతారా జనం, చూసి కష్టపెట్టుకుంటారా? See, what is your gut feeling? Anybody you see as a human being, you'll always tend to like him. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ ఎమోషన్ కనెక్ట్ అవుతారు, రైట్, లాజిక్ కనెక్ట్ అవుతారు, రేషనాలిటీ కనెక్ట్ అవుతారు, థాట్ ప్రాసెస్ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు మీరు నార్కోస్ చూసారనుకోండి, పబ్లో ఎస్కోబార్ ముందు దావుద్ ఇబ్రాహిం ఈజ్ నథింగ్. అంత పబ్లో ఎస్కోబార్ని మనం హ్యూమన్ బీయింగ్గా చూసినప్పుడు మనం ఒక 2 seasons చూసాం కదా వరుస. ఎందుకంటే పబ్లో ఎస్కోబార్ మన లైఫ్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేసినట్టు మనకు తెలియదు. బట్ వెంచువల్లీ మన లైఫ్ అంటే కంట్రీ కాదు కదా, వెంచువల్లీ లైఫ్. నంబర్ ఆఫ్ పీపుల్ పబ్లో ఎస్కోబార్ ఒక్కడిని చంపడానికి మొత్తం ప్లేన్ కూల్చాడు పబ్లో ఎస్కోబార్. అలాంటి మనిషి కూడా మీ దగ్గర నుంచి అతను రూమ్లో ఉన్నప్పుడు, అంటే సినిమా అనేది ఆల్మోస్ట్ యు ఆర్ విత్ హిమ్ అట్ దట్ టైమ్, 100% యూ విల్ గెట్ ఎమోషనల్ విత్ ఎనీబడి లైక్ దట్. మీరు ఇచ్చిన అనేక ఇంటర్వ్యూస్లో వర్మ గారు మీరే చెప్పారు, మనిషి ఎప్పుడు నెక్స్ట్ ఏమిటి అని వెళ్తూ ఉండే ప్రయాణం మనిషిది. ఇప్పుడు ఒక అత్యంత పవర్ఫుల్ అండ్ అత్యంత ఒక డబ్బులుండే పరిస్థితికి వచ్చేసిన ఒక క్రిమినల్ గ్యాంగ్స్టర్ మైండ్లో ఇప్పుడు ప్రపంచం పట్ల, దేశం పట్ల, లేదు మనుషుల పట్ల ఏం ఎమోషన్స్ ఉండుంటాయి, తర్వాత ఆయనకు వారసులు ఉన్నారా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి బయటపడతాయి. ఒకటి హిస్ డాటర్ డైడ్ బికాస్ ఆఫ్ మలేరియా. అంత పెద్ద క్రిమినల్ కూతుర్ని ఒక దోమ వచ్చి చంపేసింది. ఓకే.
ఇంకొక డాటరు మియాందాద్ అనే మన క్రికెట్ ప్లేయర్ గాట్ మ్యారీడ్. ఒక సన్ ఏమో మౌలానా అయిపోయాడు. ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఈక్వల్ పూజారి లాగా. పూజారి. బట్ ఐ థింక్ దావుద్ ఈజ్ ఎ గై, ఐ డౌట్ హీ విల్ హ్యావ్ ఎనీ ఫ్యామిలియల్. నేను విన్నది ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్ స్టైల్, ఈ స్లీప్స్ ద హోల్ డే అండ్ ఈజ్ అవేక్ ద హోల్ నైట్ పార్టింగ్ అంట. పార్టింగ్. యా, దట్స్ ఓన్లీ థింగ్ ఇట్ డస్ ఐ బిలీవ్. ఈజ్ నాట్ విత్ మందాకిని ఎనీమోర్. మందాకిని ఎప్పుడూ తెలిసి, మందాకిని ఐ థింక్ మోర్ దెన్ 20 years. Did they have kids together? Do we know of that? Mandakini has a son. Everybody suspects it's Dawood Ibrahim's son, but she doesn't tell that. ఎవరితో మాట్లాడదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఎంత రీసెర్చ్ చేశారు? ఎందుకంటే వాస్తవాలు యథార్థాలు కల్పితాలు ఉన్నా ముందు 4 యథార్థాలు దొరికితే 10 కల్పితాలను జోడించవచ్చు. ఇక్కడ దొరకడమే కష్టం, అన్ని ఊహాగానాలి. ఈ మనిషిని ఎవరు చూడలేదు. ఇంకోటి అసలు ఇన్సైట్ కోసం ట్రై చేయరు అసలు. నాకు ఎంతసేపు పైన చూసేసి ఒక ఇప్పుడు బ్యాడ్ పర్సన్ గుడ్ పర్సన్ అని ఎక్కడ ఉండడు. బ్యాడ్ పర్సన్ అంటే ఎందుకు బ్యాడ్ అయ్యాడు తెలుసుకోకుండా బ్యాడ్ అనటం అనేది ఇట్స్ వెరీ సూపర్ఫిషియల్ జడ్జ్మెంట్. కానీ ఎందుకు బ్యాడ్ అయినా కూడా దేశద్రోహంలో కానీ మనుషుల్ని చంపడంలో కానీ పాల్పడితే ఖచ్చితంగా అది ఫస్ట్ బ్యాడ్ అనేయాలి. తర్వాత మనం బ్యాడ్ ఎందుకు అయ్యాడని PhD చేసుకోవచ్చు. కానీ అన్నది దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్.